పొలాలుగా పర్లేదు, ఏదో ప్యాషన్ తోటి పెట్టుకుందే కానీ నేను పెద్ద ఇంట్లో సంపాదిస్తామని పెట్టిన ఏం కాదు. పెట్టినాం కానీ ఒక సక్సెస్ అయినా, అంటే మరి ఫెయిల్ అయ్యి ఏదో డిస్కరేజ్ కాకుండా సక్సెస్ఫుల్ గానే ఉంది. ఈ సంవత్సరం పర్లేదు, ఒక 23-24 టన్నులు కావచ్చు, 25 లక్షలు అయితే వస్తుంది. ఇది ఖర్జూరం అని చెప్పగానే ఇట్లుంటది అట్లుంటది కదా, అది బ్లాక్ కలర్ ఉంటది కదా, మెత్తగా ఉంటది కదా అని అట్లా ఎమ్మడే ఫస్ట్ వాళ్ళకి వచ్చే డౌట్ అది. ఇది ఫ్రెష్ అని చెప్పాలి, తిను అని చెప్పి ఇవ్వాలి. అప్పుడు తినంగానే ఒక్క కాయ తింటే అర్థమైపోతుంది. ఆ రోజు 4,500 పడింది, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. 4,500 ఒక్క ముక్క. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్, నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియో ఖర్జూరా సాగు చేస్తున్నటువంటి ఫామ్ దగ్గరికి వచ్చినాం. సో ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఖర్జూరా ఫార్మింగ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఎప్పటి నుంచి ఖర్జూరా సాగు చేస్తున్నారు, సో ఎట్లాంటి వెరైటీస్ తీసుకున్నారు, అసలు ఖర్జూరా ఫార్మింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంటుంది, అసలు ఎట్లాంటి రైతులకి ఇది యూజ్ అవుతుంది, దీని నుంచి దిగుబడి కానీ ఎంతవరకు వస్తుంది, సో ఈ సంవత్సరాల తర్వాత వస్తుంది, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని పూర్తిసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి సరస్వతిగూడ గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా. ఈ ఫామ్ ని నిర్వహిస్తున్నటువంటి రైతు శ్రీనివాస్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సో ఎప్పటి నుంచి మీరు, అంటే ఎందుకు ఈ ఖర్జూరా సాగు వైపు అనుకున్నారు సార్, అసలు దీని మీ నేపథ్యం ఏంటి సార్? అంటే ఇక్కడ ల్యాండ్ కొన్న తర్వాత ఏదో ఒకటి అంటే చేద్దాము, ఏం పెట్టాలి, హార్టికల్చర్ ఏదో పెడదామని ఆలోచించాము. సరే, నీళ్ళు గురించి కూడా చూసుకున్నాం. నీళ్ళు కాస్త తక్కువే ఉండే అప్పుడు. అప్పుడు ఆలోచిస్తున్న టైంలో కొంచెం జనరల్ ఎంక్వైరీస్ లో, తర్వాత యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. దాంట్లో ఈ అనంతపురం జిల్లాలో, తమిళనాడులో కొన్ని ఫస్ట్ డ్రాగన్ అనుకున్నాము. డ్రాగన్ మళ్ళీ ఎందుకో ఆ టైంలో అంత ఎంకరేజింగ్ లేకుండే. సరే, ఖజూర్ చేస్తున్నారు కదా అని చెప్పేసి విజిట్ చేసి, పర్లేదు బాగానే ఉంది అనిపించి, సాటిస్ఫైయింగ్ గా ఉంది అని చెప్పేసి అప్పుడు పెడదామని డిసైడ్ చేసి తమిళనాడులో ఒక అతను మొక్కలు ఇంపోర్ట్ చేసే డీలర్ని కలిసినాం. అతను కలిసినప్పుడు ఆయన ఫామ్ కూడా చూసినాం. పర్వాలేదు బాగానే ఉంది అనుకో అని చెప్పేసి అక్కడ వెళ్ళి అప్పుడు ఆయనతో మొక్కలు ఆర్డర్ ఇచ్చి ఇక్కడ వచ్చి మొత్తం రెడీ చేసుకొని తర్వాత మొక్కలు వచ్చాక పెట్టామని. 8 years అయిపోయింది. మొన్న డిసెంబర్ 8.5 years ఇప్పుడు కంప్లీట్ అయింది. అంటే మీరు తెచ్చి పెట్టుకోవడం ఎన్ని రోజుల వయసు ఉన్నటువంటి మొక్క తెచ్చుకోరు సార్ అప్పుడు? అది వయసు అంటే వాళ్ళు చెప్తారు 1 year అంటారు. యాక్చువల్ అది 1 feet హైటే ఉంటది. మొక్క ఏంటంటే అది ఇంపోర్టెడ్ అన్నారు. టిష్యూ కల్చర్, గింజలతో పెట్టింది కదా. టిష్యూ కల్చర్ అంటే ఏమైందంటే మీకు ఫిమేల్ ప్లాంట్స్ అన్ని యూనిఫామ్ గా ఉంటాయి, ఒకే తిరుగు ఉంటాయి. అదే మనం గింజలతో పెడితే రకరకాలుగా వస్తాయి. జస్ట్ లైక్ మామిడికాయలు పెట్టేస్తే ఎందుకంటే దాని మేల్ పాలినేషన్ జరిగినప్పుడు ఏదో జరగవచ్చుండు. కాబట్టి మదర్ క్యారెక్టర్స్ రావు దాన్ని. ఇది కూడా మీరు మామూలు గింజలతో పెడితే 50% మేల్ వస్తాయి, 50% ఫీమేల్. ఇట్లా మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి. అట్లా టిష్యూ కల్చర్ అయితే ఏంటంటే యూనిఫామ్ గా ఒకటే మదర్ క్యారెక్టర్స్ వస్తాయి. అందులో రిస్క్ తీసుకోలేం. గింజలతో పెడితే మనం అంతా చేసిన తర్వాత 5-6 ఏళ్ళ తర్వాత ఏదో ఒకటి వస్తే అది ఎందుకు పనికిరాదు. ముందే దిశలో తెలియదు, అది ఎట్లా తెలియదు. ఎన్ని ఎకరాలు వేస్తున్నాం సార్? ఎంత ఉంటుంది? ఎన్ని ఎకరాలు? 10 acres ఉంది, బట్ 7 acres లో పెట్టినాం. ఇది ఎన్ని చెట్లు? ఎకరాకి 76 వచ్చినాయి. 76 అంటే 24x24 డిస్టెన్స్ పెట్టాం. స్క్వేర్ 24 feet. అంటే జనరల్ ఇంత పెట్టాలి సార్, ఇంకా ఎంతకంటే ఎక్కువ కూడా పెట్టుకున్నారు కొంతమంది 22 feet కూడా పెట్టారు. బట్ 24 ఐడియల్. ఇప్పుడు మీరు 24 feet పెట్టి చూస్తే మీరు ఆల్రెడీ కొమ్మలు కలిసి ఉన్నాయి కరెక్ట్ గ్యాప్ పైన. ఇంకా తక్కువ పెడితే ఏమైందంటే గాలి తర్వాత ఎండ సరిపోదు. ఇంకెక్కువ పెట్టుకోవచ్చు, అంత ఎక్కువ కూడా అంత అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ 76 బదులు అప్పుడు ఎక్కువ పెట్టేసిందంటే మళ్ళీ 50-60 వస్తాయి. ల్యాండ్ వేస్టేజ్ అవుతుంది. ఇంకా ఐడెన్సిటీలో అట్లా ఐడెన్సిటీ అట్లా ఏం లేదు, పెడితే రాదు. ఈల్డ్ ప్రాబ్లం అవుతుంది. అన్ని కొమ్మలు కలిసిపోయి తర్వాత ఎండ సరిపోక. దీనికి ఏంటంటే మెయిన్ గా ఎండ ఎక్కువ తగలాలి. ఎండ ఎంత ఎక్కువ తగిలితే కరెక్ట్ గా కాయ పెరిగే స్టేజ్ లో కాయ గ్రోత్ బాగుంటది. తర్వాత ఏమైందంటే ఇది కలర్ రావాలి, ఫ్రూట్ రైపెనింగ్ తొందరగా కావాలంటే ఎండ బాగుండాలి. సో ఎట్లాంటి వెరైటీ సార్? ఒకటే వెరైటీ వేసుకురా దీంట్లో? బర్హీ వెరైటీ అంటారు. మరి అంటే ఎల్లో స్వీట్ ఉంటుంది. ఇట్లాగే కన్సంప్షన్ ఇంతే. ఇది కొంతమంది ఈ ఫ్రూట్ చూసేమంటారు ఇంకా కలర్ టర్న్ అవుతుందా, అదేదో ఉంటుంది మార్కెట్ లో దొరికే ఫ్రూట్స్. ఆ టైప్ అంటే ఆ టైప్ కాదు, అది వేరే. అది అన్ని ప్రాసెస్ చేసిన ఫ్రూట్స్ అవన్నీ. ఇది ఇంతే, ఫ్రెష్ ఫ్రూట్ చెట్టు నుంచి. ఇది ఇట్లాగే తింటారు అందరూ. ఇందులో ఒకటి ఏంటంటే రిపీటెడ్ గా కొన్ని వాళ్ళు మళ్ళీ 2 సార్లు 3 సార్లు కొంటారు. వాళ్ళకి ఏంటంటే టేస్ట్ నచ్చుతుంది. చాలా మంది తెలియక ఏంటంటే ఇది కాయాలేమో, ఇంకా ఏమైనా పండాలేమో, పెట్టాలేమో రకరకాలుగా అడుగుతుంటారు. బట్ ఇది చాలా మంచి టేస్ట్. ఇది ఇంతే, ఇది ఫ్రెష్ అండ్ జ్యూసీగా ఉంటుంది. మీరు కొరుకుతే అది. అయితే మీరు ఎన్ని రూపాయలకు ఒకటి మొక్క చొప్పున తెచ్చుకోరు సార్ ప్రజెంట్ మార్కెట్? ఆ రోజు 4,500 పడింది, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. 4,500 ఒక్క మొక్క. ప్రస్తుతం అట్లే ఉందా సార్? ఇప్పుడు ఏముందో అసలు ఎంక్వైరీ కూడా చేయలేము. అదే రేట్ ఉందో పెరిగిందో తెలియదు. అప్పుడు మరి 67-68 రూపీస్ ఉండే పర్ డాలర్ రేటు. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇవాళ మరి 90 రూపీస్కి వచ్చేసింది. కాబట్టి మరి ఎక్కువ ఉండొచ్చు అని అనుకుంటున్నా.
సో 4,000 కంటే ఇంకెక్కనే ఉండొచ్చు. ఎక్కువ ఉంటుంది మరి, అంతకంటే తక్కువ అయితే కాదు కదా. సో ఈల్డ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు దీనికి? ఈల్డ్ 4th ఇయర్ స్టార్ట్ అయింది. 3 ఇయర్స్ తర్వాత మాకు ఆల్మోస్ట్ డిసెంబర్లో పెట్టాం, ఫిబ్రవరి అంటే 3 ఇయర్స్ 2-3 మంత్స్ తర్వాతనే ఫ్లవరింగ్ వచ్చింది. కాకపోతే అప్పుడు చెట్టు హైట్ తక్కువ ఉంది, ప్లస్ చిన్నగా ఉంది కదా, ఇంత రాలే ఈల్డ్. ఏదో మొక్కకు యావరేజ్గా 10-15 కేజీలు వచ్చింది ఫస్ట్ ఇయర్. మొక్కకి నెక్స్ట్ ఇయర్ నుంచి కమర్షియల్గా చేయడానికి బాగానే వచ్చింది. ఓకే అంటే 5th ఇయర్. ఓకే, అక్కడి నుంచి పర్వాలేదు, ఇప్పుడు బాగానే వస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్ని చెట్లు పోయినాయి, అన్నీ లేవు. దాదాపు ఒక 70-80 చెట్ల దాకా చచ్చిపోయినాయి. ఓకే, మొత్తం ఇంత దాంట్లో. అంటే పెట్టుకున్నాక ఎన్ని రోజులు చనిపోయింది సార్? ఎట్లాంటి కారణాల వల్ల చనిపోయినాయి? ఇది 3 ఇయర్స్ తర్వాత, అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏమో ఒకటి ఇది వస్తుంది, రైనోసిరస్ బీటిల్ అని, అది పైన మోవా కొడుతుంది. అది పెద్ద ఇదేం కాదు, అది చూసి మనం మందు కొట్టేస్తే కంట్రోల్ అవుతుంది. లేదంటే పక్క నుంచి ఇంకో కొమ్మ వస్తుంది, అది పెద్ద ఇష్యూ లేదు. ఈ చెట్లు జనరల్గా ఏంటంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ దాటిన తర్వాత కాండంలో కింది నుంచి రెడ్ బీవిల్ అని ఒకటి ఉంటుంది, అది ఎంటర్ అవుతుంది. ఓకే, నాకు తర్వాత అది ఎంటర్ అయ్యి లోపల పోయి పిల్లలు పెట్టేసి అన్ని లార్వా టైప్ది వైట్ గ్రబ్స్, ఇంకా అవన్నీ తయారయ్యి మొత్తం లోపల తినేస్తుంది. తినేసి మీరు చెట్టు అట్లా కనిపిస్తుంది, చెట్టు ఇట్లానే ఉంటది, కాయలు కూడా ఉంటాయి, అన్ని ఉంటది, తేడా మీకు పడిపోయేదాకా తెలియదు. అది ఎప్పుడో సడన్ గా మనం ఇప్పుడు సాయంత్రం పోయి చూస్తాం, పొద్దున్న చూస్తే పడిపోయి ఉంటుంది. అంతా లోపల మొత్తం తినేసి కూర్చుంటాయి. ఓకే, మనకు బయటకు వెళ్ళని తెలియదు అసలు కంప్లీట్గా. సో అట్లాంటప్పుడు ఏమైనా ముందు ఏమైనా ఐడెంటిఫై చేయడం కోసం ఏమైనా ఉంటుంది సార్? ఏమన్నా ఏం లేదు, ఏవో చెప్తారు అవన్నీ, ఏదో మీటర్లు అంటారు అది అంటారు, కానీ ఇవన్నీ అది ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. అంటే సౌండ్ తెలుసుకోవాలంటారు, చెట్టు పక్కన చెవు పెడితే అంటారు, ఎవరు పెట్టి చూస్తారు, అది అయ్యే పని కాదు. జనరల్గా ఎట్లాంటి అంటే మొక్క నాటుకునేటప్పుడు ఎట్లా చేస్తుంటారు సార్? దాంట్లో ఏమైనా ఎరువులు కానీ ఏమైనా వేసుకుంటారు సార్? ఎట్లా మామూలే, అంటే కొంచెం పాదులు బాగా డెప్త్ ఎక్కువ తీసి కొంచెం మెత్తగా చేసి ఎరువులు వేసుకొని అది ఇక్కడ పెట్టాం. తర్వాత పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, పశువుల ఎరువు కంటే గొర్రెల ఎరువు ప్రిఫర్డ్ ఆ స్టేజ్ లో. ఇప్పుడైతేనేమో మొత్తం కాయ వచ్చే టైంలో మొత్తం ఓన్లీ కోళ్ళ ఎరువు వేస్తున్నాం. పశువుల ఎరువు వేయట్లే, పశువుల ఎరువు తోటి కొంచెం బీటిల్ వస్తుంది, రైనోసిరస్ బీటిల్. సో కాబట్టి కంప్లీట్ గా కోళ్ళ ఎరువు వేసుకుంటారు ఇప్పుడు ఇల్లు వచ్చేట? కోళ్ళ ఎరువే. కోళ్ళ ఎరువు ఏంటంటే కొంచెం ఈ కాయ కూడా మంచిగా తొందరగా ఇది షైనింగ్ రావడం జరుగుతుంది, ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. కోళ్ళ ఎరువు అంటే తొందరగా చెట్టుకు వస్తుంది. అది అంటే జనరల్ గా వీటికి పాలినేషన్, హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి వస్తుంది. హ్యాండ్ పాలినేషన్ ఇది ఫిబ్రవరి 1st వీక్ లో జనరల్గా స్టార్ట్ అవుతుంది. ఇక మన మేల్ ఫ్లవర్స్ కూడా ఆల్మోస్ట్ 1 వీక్ 10 days ముందే స్టార్ట్ అవుతాయి జనరల్ గా. ఆ ఫ్లవర్స్ కలెక్ట్ చేసి పౌడర్ తీసి పెట్టుకొని మళ్ళీ ఆ పౌడర్ కు మళ్ళీ కొంత గోధుమ పిండో లేకపోతే మైదానో కలిపి దీనికి హ్యాండ్ పాలినేషన్ చేతితోటే చేయాల్సి వస్తుంది. అంటే ఏ రేషియోలో పెట్టుకుంటారు సార్ చెట్లు ఇప్పుడు దీంట్లో మనకు ఇవ్వడం? 1:10. అప్పుడు మేము పెట్టినప్పుడు 10 మొక్కలకు ఒకటి మేల్ పెట్టినాం. మొరాలే సరిపోతుంది, సరిపోకపోతే ఇమీడియట్ గా కావాలంటే అక్కడ గుజరాత్ లో ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర, అక్కడి నుంచి తెప్పిస్తున్నాం. అంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చేంత వరకు అవి అట్లా ఏ లేదు, 2-3 రోజులు అట్లేం లేదు. పౌడర్ మీకు 15 రోజులు 20 రోజులు నెల అయిన ఉంటుంది, అట్లా ఇష్యూ ఏం లేదు. మేము మాకు వచ్చే మేల్ పౌడర్ కూడా మేము తీసి మళ్ళీ ఇమీడియట్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. సో మీ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఏ రోజు ఆ రోజు చెక్ చేసుకోవాలి, ఏ రోజు ఎన్ని వస్తున్నాయి అవన్నీ చూసుకోవాలి, దానికి ఆ రోజు చేయాల్సింది. ఒక రోజు మాక్సిమం ఆగలుగుతాయి, కానీ 3వ రోజు కానీ మనం 2 రోజులు లేట్ చేసినట్టే అది ఫెయిల్ అవుతుంది. ముక్క పెట్టుకున్న తర్వాత నుంచి ఇల్లు వచ్చేంత వరకు మీకు 4th ఇయర్ వరకు ఎంత ఖర్చు ఉంటుంది సార్? ఎన్ని ఎకరాలు దాదాపుగా రఫ్లీ అరౌండ్ మాకు ల్యాండ్ లెవెలింగ్ కానీ డ్రిప్లు, మోటార్లు, పైప్ లైన్లు, మొక్కలు అన్ని చూస్తే దాదాపుగా 5 lakhs అయింది పర్ ఎకర్. అప్పుడు 5 లక్షలు అయింది. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు దానికి లేబర్ కానీ మెయింటెనెన్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, దాదాపుగా ఒక 70-80 వేలు అప్పుడు పర్ ఇయర్ అయింది. ఓకే, అట్లా మీకు క్రాప్ వచ్చేసరికి నాకు తెలిసి ఒక 7 lakhs to 8 lakhs దాకా పర్ ఎకర్ అయింది ఖర్చు క్రాప్ వచ్చేంత వరకు. బ్రేక్ అయిన కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? ఇట్లా బ్రేక్ అయిన తర్వాత 3 సంవత్సరాలు క్రాప్ వస్తే కానీ మా పైసలు మాకు రిటర్న్ రాలే, అది కూడా మంచిగా వస్తే. ఓకే, అంటే మంచిగా రావాలంటే ఒక చెట్టుకి ఎంత దిగుబడి వస్తే మంచిగా వస్తున్నాడు సార్? ఇట్లా ఇక్కడ ఏమైందంటే ఈ సంవత్సరం కూడా అంత ఓకే చెప్పాలంటే యావరేజ్ మాకు 7 గెలలు వచ్చాయి. 7 ఏంటో కొన్ని ఏమో 16-17 కిలోలు ఉంది, కొన్ని 6 కిలోలు 7 కిలోలు కూడా ఉన్నాయి. యావరేజ్ గా మాకు ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 10-11 కేజీస్ వచ్చినట్టు ఇంకా ఉంది క్రాప్ కొద్దిగా ఒక చెట్టు నుంచి. అంటే చెట్టు కాదు, ఒక గెలకి. ఓకే. ఇప్పటికి చెప్పాను కదా, ఒక 70-80 చెట్లు చనిపోయినాయి. ఆ తర్వాత కూడా మాకు ఇప్పటికి 20 టన్నులు దాటింది. కొంచెం ఉంది, చూడాలి ఎంత అవుతుందో.
పర్లేదు, రేటు మాదిరి బాగానే ఉంది కాబట్టి సరిపోతుంది, వస్తుంది. ఇక మేము పెద్ద పెట్టిన పెట్టుబడి ఎంత పెట్టినాం అనేది కూడా మేము ఆలోచించట్లే. ఈ సంవత్సరానికి ఒక 20-25 లక్షలు వస్తే మాకు ఎట్లాగో 7-8 లక్షలు ఖర్చు వస్తుంది ఇయర్లీ. యావరేజ్గా 2 లక్షలు మిగులుతుంది ఇక్కడ. అంతేగాని అప్పుడప్పుడు యూట్యూబ్లో కొంతమంది చెప్పిలో 20 లక్షలు 30 లక్షలు అని ఉంటాయి కాల్. అవి చూసే చాలా మంది పెట్టి ఇప్పుడు అందరూ లాభాదేవీగా మొత్తుకుంటున్నారు. ఇప్పుడు మాకు వచ్చింది ఈ మాత్రం. చాలా మంది, సగం మంది రైతులు బాగానే ఉన్నారు. సగం మంది అయితే ఏం చేయలేక రాక, కొంతమంది అయితే మొత్తం చెట్లన్నీ చనిపోయి, ఇంకా కొంతమంది వచ్చిన క్రాప్ కూడా సరిగా లేక, క్వాలిటీ అమ్ముకోలేక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అందుకని ఏంటంటే ఇది అంత గొప్పగా చాలా మంది ముందుకు వచ్చి ఏం పెట్టలే. అవును, రాయలసీమ ఏరియాలో కొద్దిగా ఎక్కువ పెట్టినారు, తెలంగాణలో తక్కువే. తెలంగాణ అంతా కలిపితే ఒక నాకు తెలిసి ఇప్పటికి కూడా 20-30 మంది అది ఎక్కువ లేరు. తెలంగాణ తక్కువే. బట్ ఓకే, వెనకాల వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ తర్వాత ఎక్స్పీరియన్సెస్ తెలుస్తుంది. నన్ను చాలా మంది అడిగారు పెట్టాలా వద్దా అని. చాలా మంది చెప్పిన, అరే బాబు చూడండి మీరు, ఇది ఇంట్లో ఉన్న ఇబ్బందులు, మార్కెటింగ్ చేసుకోవాలి, ఈ చెట్లు చనిపోకుండా చూసుకోవాలి, తర్వాత టైం టు టైం ఈ హ్యాండ్ పాలినేషన్, లేబర్ ఇవన్నీ చూసుకోవాలి. ఇట్లా చేయగలిగితే పెట్టండి, బాగానే ఉంటది, ఏం కదా. ఓకే, లేదంటే ఈ మాత్రం వీళ్ళు కూడా వేరే రాలేదు. 2 లక్షలు వచ్చినా చాలు, కానీ గ్యారంటీ లేదు. అది 2 లక్షలు కూడా గ్యారంటీ లేదు, చెప్పలేము. అయితే మార్కెట్ ఇక్కడ చేస్తారు మాకు యాక్చువల్గా ఇక్కడ కాదు, కానీ చెప్పేట్లో మాకు రెడ్ కలర్ ఉంది. ఆ రెడ్ కలర్ వెరైటీ ఏంటంటే కొంచెం ఎర్లీగా వస్తుంది. ఇది జూన్ 20 నుంచి స్టార్ట్ అయితే అది మే 20కే స్టార్ట్ అయింది. ఎలైట్ అంటారు. అదే పెద్ద మార్కెట్ ఉండదు. ఇక్కడే బాటసింగారం, ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ లో నమ్మేసిన దాదాపు యావరేజ్ గా 60-70 రూపాయలు వచ్చింది అది పర్ కేజీ. ఫస్ట్ 100 రూపాయలు వచ్చింది, తర్వాత 60 రూపాయలు వచ్చింది, అంతే. అది అంత పెద్ద ఎంకరేజింగ్ గా లేదు, పర్లేదు. కాకపోతే ఈల్డ్ ఎక్కువ వస్తుంది. అది టేస్ట్ తక్కువ, దీనంత స్వీట్నెస్ ఉండదు. తర్వాత ఏంటంటే అది తొందరగా డ్రై అయిపోతుంది. ఒక 3 రోజులకి పెట్టినాక మొత్తం వాడిపోయినట్టు అయిపోతుంది. అది ప్రాబ్లం దాంతో. ఇది అట్లా ఉండదు. ఇది ఒక వారం దాకా టేబుల్ మీద పెట్టిన అట్లానే ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది. 10 days వరకు కూడా ఉంటుంది, ఏం కాదు. కాబట్టి ఇది బాగుంటుంది, దీంట్లో పెద్ద ఇష్యూ లేదు. అయితే దీన్ని ఇక్కడ మార్కెట్ చేస్తారు సార్? ఇది హైదరాబాద్ లో ఇవ్వలేదు మేము ఎక్కువ, అంతా బయటకు పంపించినాం. చాలా అంటే డిఫరెంట్ ప్లేసెస్ లైక్ తిరుపతి, టు స్టార్ట్ విత్ తిరుపతి, గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఒక 2-3 ప్లేసెస్, తర్వాత విజయవాడ, కొంత అక్కడ తెనాలి అటువైపు, తెలంగాణలో కూడా కొన్ని 1-2 ప్లేసెస్ వెళ్ళినాయి, కానీ అంత ఎక్కువ కాదు. ఫ్యూ ఒక 100 కిలోలు 200 కిలోలు అంతే. అది గంటల వరకు ఇక్కడ సూర్యాపేట కానీ ఇవన్నీ ఇట్లాంటి ప్లేసెస్. మార్కెట్ వాళ్ళు బయర్స్ మీ దగ్గరికి వస్తారు సార్? ఎట్లా జరుగుతుంది? బయర్స్ కాంటాక్ట్ చేస్తారు, మేము కట్ చేసి మేము ఆటోలో అక్కడ పంపించేస్తాం, వాళ్ళు పేమెంట్ చేస్తారు, అంతే. వీళ్ళు వచ్చిన 4 సంవత్సరాల్లో ఆగిపోయినటువంటి సందర్భం ఉంటుందా? ఏం ఆగలే మాకు ఒక్క రోజు కూడా. మాకు ఇంకా అడుగుతూ ఉంటారు, మేము అది అవ్వదు, చెట్టు మీద అవ్వకముందే కట్ చేసి మళ్ళీ గ్రీన్ గా ఉన్నప్పుడే పంపిస్తే అది పనికిరాదు, వాళ్ళు డిస్కరేజ్ అవుతారు, వాళ్ళు అమ్ముకోలేరు. కాబట్టి మేము చెప్తాం, అరే కొంచెం 2 రోజులు ఆగండి, 3 రోజులు ఆగండి అని చెప్పేసి నేను హోల్డ్ పెట్టి ఇచ్చాను. కాకపోతే ఏంటంటే రేట్ దగ్గర ఇంకొక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించగలిగితే ఇంకా ఫాస్ట్ గా పోతుంది. కానీ నేనేం అట్లా పెద్దగా ఎక్కువ కాంప్రమైజ్ కాలేదు. కాకపోతే మార్కెట్ లో చాలా వచ్చింది, గుజరాత్ నుంచి వస్తుంది ఎక్కువ ఫ్రూట్. ఇది ఆ గుజరాత్ నుంచి వచ్చి మార్కెట్ అంతా రేట్ అంతా డౌన్ చేసి పడిస్తారు వాళ్ళు, డ్యామేజ్ అవుతుంది మొత్తం, మార్కెట్ డ్యామేజ్. 60 రూపాయలు 70 రూపాయలు కూడా ఇస్తారు వాళ్ళు కేజీ. మన దగ్గర ఎంత అవుతుంది సార్ కేజీ? ఇప్పుడు నా దగ్గర 120 నుంచి స్టార్ట్ చేసిన ఈ సంవత్సరం. 120 ఇప్పుడు అయితే ప్రస్తుతం 100+ నడుస్తుంది. 100 మీద 2 రూపాయలు 3 రూపాయలు, వాళ్ళు ఇంకా తగ్గించే అన్నా కూడా నేను ఇంకా తగ్గించకుండా అట్లా. ఓకే, అంటే ఇదంతా హోల్సేల్ సార్? హోల్సేల్. రీటైల్ ఇక్కడ నా దగ్గరికి వస్తే 150 రూపీస్ 2 కిలోలు 3 కిలోలు అంటే. ఓకే, ఇక్కడ కొంతమంది ట్రేడర్స్ వస్తారు మా దగ్గర, ఇక్కడ లోకల్ అమ్ముకుంటారు 100 కిలోలు 50 కిలోలు. వాళ్ళందరికీ యావరేజ్ గా 120 రూపీస్ ఇస్తున్నాను నేను, ఇంకా మరి ఇంకా ఎక్కువ తీసుకోవట్లే. ఇది కాకుండా ఏంటంటే లోకల్ మార్కెటింగ్ చేస్తున్నాం మేము హైవే మీద, శ్రీశైలం హైవే మీద. ఒక శ్రీశైలం హైవే మీదనే ఇప్పటికే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 6 టన్నుల దాకా వెళ్ళిపోయింది. అక్కడ రోడ్డు మీద పెట్టుకొని పండ్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఒక్కటే పర్టికులర్ ఏరియా, ఆ ఏరియాలోనే వాళ్ళు మొదటి నుంచి డ్రాగన్ ఫ్రూట్, తర్వాత సీజన్ బట్టి మ్యాంగో, తర్వాత డ్రాగన్ తో పాటు ఇప్పుడు ఇది అన్ని కలిపి వాళ్ళు కంటిన్యూస్ గా ఇయర్ లాంగ్ ఏ సీజన్ లో వస్తే అది అమ్ముతుంటారు. 10 మంది ఉన్నారు అక్కడ. ఈ 10 మంది కలిపి దాదాపు ఒక 7-8 టన్నులు ఈ సంవత్సరం సేల్ అవుతుంది పర్ ఇయర్. ఇప్పుడు నాకు దాదాపుగా అయిపోయింది, ఇంకా కొంచెం మిగులుతుంది. అంటే ఒక 40-50 క్రేట్ల కంటే ఎక్కువ కట్ చేయలేను ఏ రోజు కూడా. ఇదంతా కూడా నేను బల్క్ ఇవ్వట్లేదు, ఇంకా ఆపేస్తున్నా వాళ్ళ కోసం.
పెడతాం అది. సో ఎట్లుంటుంది సార్ ఓవరాల్ గా కొత్త ఎవరైనా దీనికి రావాలనుకుంటే ఎన్ని ఛాలెంజెస్, ఎట్లాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? ఛాలెంజెస్ ఉన్నాయి, అంత ఈజీగా లేదు. ఈవెన్ మా నైబరింగ్ ఫార్మ్స్ కూడా నేను ఇల్లు వచ్చిన వాళ్ళు పిలిస్తే అసలు క్వాలిటీ రాలేదు, అమ్ముకోలేక కట్ చేసి పంపిస్తే మార్కెట్కి వాళ్ళు రిజెక్ట్ చేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంత ఈజీ ఏం కాదు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకుంటే తప్ప. తర్వాత ల్యాండ్ సూట్ అవ్వాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. మరి ఇక వాటర్ లేక పెట్టే పొలాలు, లేబర్ కాన్సన్ట్రేట్. ఇప్పుడు ఇంకోటి, ఇది పెట్టే వాళ్ళంతా కూడా ఏదో లో లెవెల్ ఫార్మర్స్, చిన్న చిన్న రైతులు పెట్టలేరు. ఇది ఇక్కడ ఇంత ఖర్చు ఉంది కదా, ఎవరు పెడుతున్నారంటే కొంచెం ఇంత అంత ఫైనాన్షియల్గా దాన్ని చేయగలిగిన పోయినా నష్టం లేదనుకున్న వాళ్ళు పెడుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఈ బ్యాచ్ అంతా ఎవరు వచ్చి ఫామ్కి వచ్చి తిరిగారు, ఎవరో అని పెడతారు అక్కడ, వాడు ఏదో ఫోన్లో చెప్తుంటాడు నీళ్ళు పెట్టినామంటే పెట్టినాము, ఇట్లాంటివి అన్నీ నడుస్తుంటుంది. తీరా అంతా వచ్చినాక చూస్తే అది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఆడ ఇంకోటి ఉంటుంది. సో అట్లా ఫెయిల్ అయినాయి చాలా ఎక్కువనే ఫార్మ్స్. అది కాబట్టి పెడితే మనం కంటిన్యూస్గా మానిటరింగ్ చేసి, మార్కెటింగ్ ఏమైనా పురుగు ఉందా, ఎట్లా ఉంది, మందులు ఏం కొట్టాలి, లేదా ఫెర్టిలైజర్స్ ఎప్పుడు వేయాలి, ఎరువులు ఇవన్నీ చూసుకునేటటువంటి పెట్టాలి. పెడితే ఏం కాదు, వస్తుంది. కాకపోతే ఏంటంటే అదే చెప్పాను కదా, ఇది ఇంట్రెస్ట్ తీసుకొని పెట్టేట్టుంటే వస్తుంది. లేకపోతే జస్ట్ లైక్ అట్లా పెట్టి రావాలంటే మాత్రం రాదు. ఏదో వర్షం వేసినట్టు అంటే కాదు ఇది. అదే అయితే జనరల్గా వీటికి వాటర్ ఎట్లా ఇచ్చుకుంటారు సార్? సాధారణంగా అవసరం ఉంటుందా? ఎంత వాటర్ అంటే ఇప్పుడు వర్షాకాలం ఓకే, ఇంకా వదిలేస్తాము. నవంబర్ డిసెంబర్ వరకు పెద్దగా అవసరం ఉండదు. మరీ గ్యాప్ ఎక్కువ వస్తే పెట్టాలి, 1-2 సార్లు. జనవరిలో పెట్టాలి. జనవరిలో పెడితే ఏమైందంటే ఫిబ్రవరిలో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే రెగ్యులర్గా పెట్టుకుంటారు జనవరిలో? జనవరి నుంచి ఇక కంటిన్యూస్ డైలీ పెట్టాలి. ఫిబ్రవరిలో ఫ్లవరింగ్ వచ్చినప్పటి నుంచి డైలీ అంటే డైలీ అవసరం ఉండదు. ఇంత పెద్ద చెట్లకి డైలీ ఒక్కో చెట్టుకు 300-400 లీటర్లు పెట్టాలి పెట్టినప్పటిసారి. కాబట్టి 3 రోజులకు ఒకసారి పెట్టినా సరిపోతుంది ల్యాండ్ బట్టి. ఇప్పుడు మాది ఉంది, మీరు ఇట్లా నీళ్లు పెడితే అసలు కనిపిస్తుంది మళ్ళీ గంట తర్వాత. కొన్ని బ్లాక్ సైల్స్ ఉంటాయి. కాబట్టి దీనికి మేము యావరేజ్ 3 days ఒకసారి తడి తగిలినట్టు చూస్తాం. అంటే మీరు చూసిన దగ్గర కూడా, లేకపోతే మీ అనుభవంలో, అంటే మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో కూడా ఇవి రెడ్ కలర్ నెలలే సరిపోతాయి సార్? ఇంకా వేరే నెలలు కూడా? నాకైతే రెడ్ బాగానే ఉంది. ఈవెన్ బ్లాక్ సైల్స్ పెట్టిండ్రు ఇక్కడ సంగారెడ్డి దగ్గర, ఇక్కడ కొంతమంది మా ఫార్మర్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. మంచి దిగుబడి కూడా జనరల్ ఇది అన్ని రకాల ల్యాండ్ సూట్ అవుతారు అనుకోవచ్చు మనం? అన్ని రకాలు అవుతుంది. అది పెద్ద అయితే ఈవెన్ సౌత్ నేలలో కూడా పెట్టారు కొంతమంది. కాకపోతే వీళ్ళలో కొంచెం ఏమైనా తేడా వస్తామో తెలియదు, అంత క్లియర్ అబ్జర్వ్ చేయలేదు. అది అయితే ఒక సంవత్సరంలో, అంటే ఇప్పుడు ఖాతా తెంపిన తర్వాత నుంచి కూడా నెక్స్ట్ వచ్చే సీజన్ వరకు కూడా ఎట్లాంటి పర్టికేషన్ కానీ ఏముంటాయి సార్? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఏముండదు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కొమ్మలన్నీ కట్ చేయాలి, కింద ఉన్నాయి. తర్వాత ఈ ఆల్రెడీ కవర్లు అన్నీ తీసేసుకోవాలి మేము. మళ్ళీ తీసి మళ్ళీ కలెక్ట్ చేసేయాలి. కొన్ని పనికి వస్తాయి, కొన్ని పనికి రావు. నెక్స్ట్ సీజన్ తర్వాత ఇవన్నీ తీసి చేసేసరికి మళ్ళీ పాదులన్నీ చేసి కొంచెం ఎరువు వేసి కొంచెం వాటర్ పెట్టి దాన్ని కొంచెం స్టెబిలైజ్ చేయాలి. ఇది అయిన తర్వాత డిసెంబర్ నుంచి ఫస్ట్ ముండ్లు తీసేసుకోవాలి. మళ్ళీ ఎక్కడైతే మట్టలు అట్లే ఉంటాయి, వాటికి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ముండ్లు తీసేసినాం చూడండి. లేదంటే మీరు అక్కడ రేపు గెలలు వచ్చినప్పుడు మీరు చెయ్యి పెట్టలేరు. పాలినేషన్ చేయాలంటే మరి ఫ్లవర్ లోపల అక్కడే ఉంటుంది, దాన్ని అక్కడ చెయ్యి పోవాలి కదా. అందుకే ముండ్లు మొత్తం ముందు ఒక 1 month పడుతుంది దీనికి చేయాలంటే. ఒక 4 పెడితే ముండ్లు కట్ చేసి రెడీ పెట్టుకొని ఫిబ్రవరి 1st week లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఏ రోజు ఆ రోజు పాలినేషన్ చేసి ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ మామూలు పేపర్ కవర్ దొరుకుతాం. అప్పుడు ఏప్రిల్ మిడిల్ తర్వాత, ఏప్రిల్ ఎండింగ్ లో మళ్ళీ కవర్. ఇంకోటి కలర్ టర్న్ అయినప్పుడు దాని మీద చుక్క నీళ్ళు పడకూడదు. అది పడిందంటే అది పాడైతుంది, మచ్చ వస్తుంది. అది అందుకని దానికోసం ఇది కడతాము. ఇంకా స్ప్రేయింగ్ లాట్ అయిపోయి ఉంటాయి సార్? జీరో. ఇది కాయల మీద కానీ ఎక్కడ కానీ స్ప్రే చేయం. తర్వాత చెట్టుకు ఏదైనా పురుగు వచ్చి డ్యామేజ్ అవుతుందన్నా సరే కానీ మేము పర్టికులర్గా ఈ కాయలు ఉన్నప్పుడు అసలు ఎలాంటి మందులు కూడా, ఎందుకంటే దాని ఎఫెక్ట్ అవుతుంది కదా. దాని ఎంతో అంత కొంత రెసిడ్యూ కాయలకు వెళ్ళిపోతుంది. మేము కూడా తింటాం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆ టైంలో ఎలాంటి అంటే దీని మెయింటెనెన్స్ కూడా ఎక్కడ స్ప్రే కొట్టాల్సిన పని కానీ లేదు. ఒకసారి అంటే ఒక 2 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి మందు కొడతాం. ఎప్పుడు ఇది రేపు ఈ కటింగ్ అయిపోయినాక, కంప్లీట్ కటింగ్ అయిపోయినా. ఎందుకంటే మళ్ళీ ఈ రెడ్ వీవిల్ రావచ్చు. ఎప్పటి వరకు? డిసెంబర్ వరకే. ఆ తర్వాత ఒకసారి ఫ్లవరింగ్ పాలినేషన్ అయినా కూడా కొడితే ఒకసారి కొట్టవచ్చు. అంతేగాని ఒకసారి కాయ స్టార్ట్ అయినాక అది కొట్టేది లేదు. 4-5 నెలల దాకా టచ్ చేసేలేదు. అంటే దీని మెయింటెనెన్స్ అంటే సాధారణంగా ఏదో ఒక సందర్భంలో ఆ స్ప్రేయింగ్ లాంటివి జరుగుతాయి. స్ప్రేయింగ్ చేయాలి.
పెద్ద పురుగులు వస్తున్నాయి కదా. అదే ఎందుకంటే ఆ స్ప్రే ఎఫెక్ట్ అనేది దీని పడదు. అదే ఎందుకంటే ఎప్పుడైతే మీకు చిన్న కాయ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి బంద్ చేస్తాను కంప్లీట్ గా. కాబట్టి దానికి ఎలాంటి పెస్టిసైడ్ ఎఫెక్ట్ కానీ ఏది ఉండదు. దీనికి ఎట్లుంటుంది సార్ వర్క్? అంటే పని సంవత్సరం అంతా ఉంటుంటుందా లేకపోతే పర్టికులర్ కొన్ని నెలలు మాత్రమే ఉంటుందా? ఆల్మోస్ట్ ఎవ్రీ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. ఎప్పుడైనా మధ్యలో కొంచెం గ్యాప్ ఏదైనా ఉంటే ఈ సెప్టెంబర్ లోపల ఏమైనా క్లియర్ చేస్తాం. సెప్టెంబర్ టు నవంబర్ డిసెంబర్ 1 2 నెలలు 3 నెలలు కొంచెం ఉంటుంది. సో లేకపోతే ఆ 2-3 నెలలు మినహాయించి మొత్తం అదే ఉంటుంది, ఇంకా కంటిన్యూస్ ఉంటుంది. అందుకని లేబర్ ఉండాలి. ఇప్పుడు మాకు ఈ సైజ్ 7 ఎకరాల కంటే 2 లేబర్, ఒక సూపర్వైజర్ ఉన్నారు. ఇక్కడ 3 నడుస్తుంది ఇది. సో వాళ్ళు సంవత్సరం అంతా ఇక్కడ పనిచేస్తారు. సంవత్సరం అంతా ఉంటారు. ఎప్పుడన్నా గ్యాప్ వస్తుంది, ఎక్కడ వాళ్ళు కూడా ఎప్పుడైనా ఊరు వెళ్ళిపోయినప్పుడు అదే టైంలో వెళ్ళమని చెప్తాం మేము కూడా. సో ఓవరాల్ ఎట్లా ఉంటుంది సార్? ఇక్కడ అక్కడ మెయింటైన్ చేస్తారు కదా. ఓవరాల్ గా పర్లేదు, ఏదో ఇక ప్యాషన్ తోటి పెట్టుకుందే కానీ నేను పెద్ద ఇంట్లో సంపాదిస్తామని పెట్టిన ఏం కాదు. పెట్టినాం కానీ ఒక సక్సెస్ అయినా, అంటే మరి ఫెయిల్ అయ్యి ఏదో డిస్కరేజ్ కాకుండా సక్సెస్ఫుల్ గానే ఉంది. అట్లా అని చెప్పి పెద్దగా దీంట్లో సంపాదించుకునేది లేదు. పర్లేదు, చేస్తున్నాం కాబట్టి ఇంతో అంతో ఎంకరేజ్ గానే ఉంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి బ్రేక్ ఈవెన్ ఎప్పటికైంది సార్? మీకు బ్రేక్ ఈవెన్ అంటే ఇప్పుడు ఫస్ట్ 4th ఇయర్ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. మా డబ్బులు మాకు రావడానికి ఆల్మోస్ట్ ఒక 3 క్రాప్స్ తర్వాత వచ్చింది. 3 క్రాప్స్ తర్వాత వచ్చింది. నాకు తెలిసి అంతేలే. ఇప్పుడు మిగిలింది ఏమన్నా సంవత్సరం అయినా చెప్పాలి. 8th ఇయర్, 8వ సంవత్సరం. అంటే ఈ 4 సంవత్సరాలు అంటే దిగుబడి వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఎక్కువ దిగుబడి ఏ సంవత్సరాలు వచ్చింది సార్ మీకు? ఇది సంవత్సరం దీనికంటే ముందు సంవత్సరం? లేదు, లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ బాగానే వచ్చింది. లాస్ట్ ఇయర్ కొంచెం తగ్గింది కొద్దిగా. ఈ సంవత్సరం పర్లేదు, ఒక 23-24 టన్నులు కావచ్చు. 25 లక్షలు అయితే వస్తుంది. ఇది వస్తుంది గ్యారెంటీ. ఇక్కడ కొన్ని మన రాయలసీమలో పర్టికులర్ గా లాస్ట్ 2 years లో చాలా 50% ఆఫ్ ఫార్మ్స్ అసలు లేవు, సగం రాలేదు. ఒకరిద్దరికి అయితే అసలు 2 ఏళ్ళు వరుసగా కంటిన్యూస్ గా 2 ఏళ్ళు రాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది. ఎందుకు, ఏం జరుగుతుంది సార్ అట్లా? ఎందుకు అట్లా? వెదర్ అంతే, మెయిన్ వెదర్ ప్లస్ మనం నీళ్లు పెట్టేది ఏదన్నా దానికి సరిపోకనో ఎక్కువయ్యో అది ఏం తెలియదు, అది ఎందుకు వస్తుందో ఎందుకు. బట్ ఈ సంవత్సరం మాత్రం అందరికి బాగా వచ్చింది. అందరికి బాగా, ఎవరికైతే లాస్ట్ రాలేదో, అంతకుముందు రాలేదో వాళ్ళకు ఏకంగా డబల్, అంటే 2 సంవత్సరాలు గెలలని ఎక్కువ వచ్చినాయి. ఎక్కువ వచ్చి కూడా ఏమైతుంది, కాయ సైజ్ తగ్గిపోతుంది. కాయ సైజ్ తగ్గి మళ్ళీ మార్కెటింగ్ ప్రాబ్లం అవుతుంది. సో ఎక్కడైతే మంచిగా మార్కెట్ ఉంటుందని కూడా మళ్ళీ అక్కడ వాళ్ళు ఈల్డ్ వస్తుంది, కాయలు కనిపిస్తే గానీ అమ్ముకోవడానికి మళ్ళీ ఆగిపోతుంది. మీ కాయ చిన్నగా ఉందని చెప్పేసి వాళ్ళు ట్రేడర్స్ వాళ్ళు అది ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. సో ఒక మంచిగా యావరేజ్ గా ప్రతి సంవత్సరం మంచి ఈల్డ్ వచ్చిందని అనుకోవాలంటే ఒక చెట్టు నుంచి ఎన్ని కిలోలు వస్తే మంచిగా వస్తున్నాడు సార్? 100 కిలోలు వస్తే హ్యాపీ. అంతకంటే ఎక్కువ వస్తే ఇంకా బాగుంటది. కానీ ఇంకోటిసారి ఏమైందంటే సైజ్ తగ్గుతుంది. మీకు ఈల్డ్ పెరుగుతా ఉంటే సైజ్ తగ్గుతుంది. గెలలో మామూలుగా 7-8 వరకు బాగానే ఉంటది. అంతకంటే ఎక్కువ పెరిగిందంటే ప్రాబ్లమే, అండర్ సైజ్ వస్తుంది. మా దగ్గర కూడా ఉన్నాయి కొన్ని చెట్లు. మీరు మధ్యలోకి వెళ్ళి చూస్తే సన్నగా, చాలా సన్నగా ఉన్నాయి. ఇక నేను కొన్ని చెట్లు అయితే, కొన్ని గెళ్ళు అయితే నువ్వు వీళ్ళు కట్ చేయొద్దని చెప్పేసి ఆపమని చెప్పేసి. ఎందుకంటే వీటిలో అది మిక్స్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చూడు మీ కాయలు చిన్నగా నేలు ఉన్న 15-16 కిలో క్రేట్ లో అందులో ఒక కిలో కనిపిస్తే వాళ్ళు ఇగో చూసిరా మీ సన్నగా అంటాడు. అట్లా వాళ్ళు ట్రిక్ ప్లే చేస్తారు. అందుకని మేము కూడా చూస్తున్నాము. అందుకని చాలా జాగ్రత్త. 1-2 డ్యామేజ్ ఉన్నా తీసేస్తాం ఖచ్చితంగా. సార్టింగ్ బాగా చేయాలి ఇది మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఒకటే, మనం కూడా బండి మీద మంచిగా ఉంటేనే కొంటాం కానీ అన్ని డ్యామేజ్ ఉన్నాయి కొన్నాం కదా. మరి సేమ్ ఇదే స్ట్రాటజీ మనం చేసేటప్పుడు కూడా, సార్టింగ్ చేసేటప్పుడు అట్లాగే చేయాలి. సో ఓవరాల్ గా చెప్పండి సార్, ఇట్లాంటి క్రాప్ మన ఏరియాకి సెట్ అవుతుందా? ఒకవేళ కొత్తగా ఎవరైనా ఫార్మర్స్ మీలాగా? ఇప్పుడు మేము 8 సంవత్సరాల కింద పెట్టినప్పుడు మాకంటే 1-2 రైతులు ముందు పెట్టున్నారు అప్పటికి. తర్వాత నేను ఇక్కడ చుట్టుపక్కల ఒక 4-5 పెట్టినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంత కలిపితో 30 మంది 40 మంది, ఇంకా చిన్న 1 ఎకరం 2 ఎకరాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏమొస్తే 40 మంది ధైర్యం, అంత ఎంకరేజింగ్. వాళ్ళు కూడా పెట్టాలని ధైర్యం చేయట్లేదు. అంత ఈజీ పెట్టుకోవచ్చు. మావన్నీ ఎట్లా ఇంకా వాళ్ళు పెట్టి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసరికి మాకు 15-16 ఏళ్ళు అయితే ఆ పైకి వెళ్ళిపోతుంది. అసలు మేము దీన్ని కట్టింగ్ చేయడం కూడా చాలా ఇబ్బంది. మరి అప్పుడు ఇంకా మిషనరీ అని కావాలా, హైడ్రాలిక్స్ సిస్టమ్ కావాలా పైకి వెళ్ళాలంటే, అది ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇంకా ఎన్నేళ్ళు చేస్తామో నాకు తెలియదు, చూద్దాం. 8 years ఉంటుంది, చెట్టు ఉంటుంది మంచి కరెక్ట్ గా చచ్చిపోకపోతే ఎన్నేళ్ళు ఉంటుంది. మార్కెట్ కూడా ఉంటున్నారు కదా సార్, దీనికి మార్కెట్ కి అయితే ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు కదా అని అనుకుందాం. ఎందుకంటే పెరుగుతుంది మార్కెట్. మేము ఫస్ట్ 4-5 ఏళ్ల కింద మేము అమ్మినప్పుడు చాలా మందికి దీని గురించే తెలియదు. ఇప్పుడు పెరిగింది, బాగా స్ప్రెడ్ అయింది, అవేర్నెస్ పెరిగింది. అది వచ్చినప్పుడు తింటున్నారు. ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా ఉంది. కాబట్టి
వీళ్ళు వచ్చినా మార్కెట్ పెరుగుతుంది. అంటే మెయిన్ అనేది కన్జ్యూమర్స్. ఇప్పుడు ఇంత పెద్ద సిటీ హైదరాబాద్ తీసుకుంటే సిటీ సరౌండింగ్ 1.5 మంది పాపులేషన్లో ఇది ఎంత వస్తుంది? అంత కలిపి 100 టన్నులు 200 టన్నులు సంవత్సరానికి గుజరాత్ నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చింది. అంటే పర్ హెడ్ తీసుకుంటే ఒక 50 గ్రాములు కూడా లేదు చెప్పాలంటే, ఆ లెక్కను చూసుకుంటే. అవును. అయితే ఈ పండు పైన కూడా అంత అవగాహన లేదు సార్. ఎందుకంటే జనరల్గా మార్కెట్లో ఎక్కడైనా మనం చూస్తే ఖర్జూరా డేట్ అంటే మనం రెగ్యులర్ చూసి అది వేరు ఇది వేరు అనే. అదే ఇది ఖర్జూరా అని చెప్పగానే ఇట్లుంటుందా అట్లుంటది కదా, అది బ్లాక్ కలర్ ఉంటుంది కదా, మెత్తగా ఉంటుంది కదా అట్లా ఎమ్మడే ఫస్ట్ వాళ్ళకి వచ్చే డౌట్ అది. ఇది ఫ్రెష్ అని చెప్పాలి, తిను అని చెప్పి ఇవ్వాలి. అప్పుడు తినంగానే ఒక్క కాయ తింటే అర్థమైపోతుంది అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. దాదాపు 8 సంవత్సరాల నుంచి అయితే ఈ ఫామ్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ 7 ఎకరాల విస్తీర్ణంలో ఒకటి, తర్వాత అచ్చంపేట దగ్గర ఇంకొక ఫామ్ కూడా ఉంటుంది చెప్తున్నారు. సో ఇక్కడైతే బర్హీ వెరైటీ అయితే వేసుకున్నారు. సో ఇక్కడ దాదాపు 4 సంవత్సరాల నుంచి అయితే దిగుబడి అయితే తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పటివరకు కూడా ప్రతి ఎకరాకి దాదాపు 4-5 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టి స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్ అయితే ఇళ్ళు వచ్చేంత వరకు కూడా తీసుకున్నట్టు కూడా వారి మాటలో తెలుస్తుంది. సో దీనికి మెయింటెనెన్స్ రెగ్యులర్గా కూడా చెప్తున్నారు. సో రెగ్యులర్గా మంచిగా మెయింటైన్ చేసుకుంటే కనుక దీని నుంచి అంటే డీసెంట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో దాంతోపాటు దీనిపైన ప్యాషన్ ఉండి చేసుకునేటువంటి రైతులే ఇటువైపు రావాలని చెప్పి కూడా వారి మాటల్లో తెలుస్తుంది. సో సంవత్సరానికి మెయింటెనెన్స్ కూడా బాగా ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు. సో దాంతోపాటు దీనికి రెగ్యులర్గా కూడా వర్క్ ఉంటుందని చెప్తున్నారు. సో ఒక 2-3 నెలలు మాత్రమే వర్క్ ఉంటుందని చెప్తున్నారు. అంటే అప్పుడు కూడా ఉంటుంది కానీ కొంత లీజర్గా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వారి మాటల్లో తెలుస్తుంది. సో ఇప్పటివరకు అయితే ఈ సంవత్సరంలో మంచి దిగుబడి చూసినట్టు చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే దాదాపు 22 టన్నుల వరకు అయితే 7 ఎకరాల విస్తీర్ణంలో తీసుకున్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్గా కూడా అంత మంచిగా జరిగితే కనుక మంచి డీసెంట్ ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళ మాటలు తెలుస్తుంది.